ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ, అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఎన్ రిపోర్ట్. తెలంగాణ కాంగ్రెస్లో జంజీ వాయిస్ ఊపందుకుంటుందా? కాంగ్రెస్ పార్టీలో 3 జంజీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోందా? అటు బీజేపీ రాష్ట్ర చీఫ్ జంజీలకు మంత్రి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దాంతో జంజీ రేసులోకి మెదక్ ఎమ్మెల్యే వచ్చి చేరారా? ఏకంగా ఆయన మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారా? మరి జంజీలకు అవకాశం ఇస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజకీయాల్లో జంజీ వాయిస్ కీలకంగా మారుతుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడంలో జంజీలు సక్సెస్ అయ్యారు. అయితే జంజీలకు ప్రతిపక్షాలు అండగా నిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి జంజీలపై చేసిన ఓ ప్రకటన కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను జంజీలకు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర కూటమి నేతలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా చట్టసభల్లో పోటీ చేయడానికి ఉన్న కనీస వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే తెరలేపిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ జంజీ ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులపై కొత్త ఆశలు చిగురింపజేసినట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో 3 జంజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మైనంపల్లి రోహిత్ రావు ఒకరు కాగా మరో 2 మహిళా ఎమ్మెల్యేలు, వారిలో ఒకరు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మరొకరు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కూడా జంజీ బ్యాచే కావడంతో వీరి పేర్లను రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెరపైకి తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి జంజీలపై ఎంత ప్రేమ ఉంటే ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుంచి మల్లికార్జున ఖర్గేను తప్పించి ఆ బాధ్యతలను యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. అలాగే రాష్ట్రంలో విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ చీఫ్ చేసిన ప్రకటన మెదక్ ఎమ్మెల్యేను తెగ ఆకర్షించినట్టు తెలుస్తోంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా జంజీ కావడంతో తాను మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో మైనంపల్లి రోహిత్ రావు పేరిట తెగ ప్రచారం జరుగుతుంది. ఇందులో జంజీ నాయకత్వానికి తొలి అడుగు తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని మైనంపల్లి రోహిత్ రావు కోరుతున్నట్టు ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక కాదు, జంజీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శ్రీకారం చుడదామని ఆయన అంటున్నారు. అటు విద్యార్థుల కష్టాలు, నేటి తరం నుంచి మార్పులు తెలిసిన నాయకుడు మన మైనంపల్లి రోహిత్ రావు అని, చదువు విలువ తెలిసిన డాక్టర్, సామాజిక సేవకుడు, విజయవంతమైన వ్యాపారవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యాశాఖను అప్పగించడమే జంజీ నినాదానికి నిజమైన గౌరవమని మైనంపల్లి రోహిత్ పేరిట సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ విద్యాశాఖను కేటాయించకపోతే మున్సిపల్ శాఖనైనా ఇవ్వాలని ప్రచారం జరుగుతుండడం చర్చనీయాంశమవుతుంది. అయితే మైనంపల్లి పేరిట జరుగుతున్న ప్రచారం వెనుక గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్. మైనంపల్లి హనుమంతరావుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 2 టికెట్లు ఇచ్చింది. దీంతో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయారు. అయితే మరో టికెట్ తీసుకుని కొడుకు మైనంపల్లి రోహిత్ను మెదక్ బరిలో దింపారు మైనంపల్లి హనుమంతరావు. అయితే ఎవరూ ఊహించని రీతిలో మెదక్లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టారని తెలుస్తోంది. ఆ కండిషన్ కు ఓకే చెప్పిన పార్టీ హైకమాండ్ పార్టీ అధికారంలోకి వస్తే ఓ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందట. అయితే రేవంత్ రెడ్డి తొలి కేబినెట్లోనే మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ అప్పట్లో సామాజిక సమీకరణల దృష్ట్యా సాధ్యపడలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా చోటు కల్పిస్తామని అప్పట్లో పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ జంజీ కోటాలో సాధ్యం కాకపోయినా గతంలో ఇచ్చిన హామీ ప్రకారమైన రోహిత్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని అనుచరులు కోరుతున్నారని తెలుస్తోంది.
ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్లో జంజీ ఉద్యమం ఊపందుకుంటుంది. అయితే త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో జంజీలకు సీఎం రేవంత్ రెడ్డి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఉన్నది 3 జంజీ ఎమ్మెల్యేలు. వీరిలో ఎవరో ఒకరికి బుగ్గకారు ఖాయమని ప్రచారం సాగుతుంది. చూడాలి మరి మైనంపల్లి రోహిత్రావుకి జంజీ కోటాలో మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందో. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఆశలు రేపుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ వస్తుందని నేతలు భావిస్తున్నారా? చాలా రోజులుగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు ఈసారైనా తమకు తీపి కబురు చెబుతారని లెక్కలు వేసుకుంటున్నారా? మరోవైపు మంత్రివర్గంలో చోటు దక్కకపోతే తాడో పేడో తేల్చుకుంటామని కొందరు నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కేబినెట్ విస్తరణ, పదవుల పంపకాలపై క్లారిటీ రానుంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హస్తిన పర్యటనపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పలువురు ఆశావాహుల పేర్లను హైకమాండ్ కు పంపిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరెవరికి చోటు ఇవ్వాలనే దానిపై క్లారిటీ తీసుకున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరపాలనే దానిపై హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో మిగిలిపోయిన 2 పోస్టులను భర్తీ చేయడమే కాకుండా 1-2 మంత్రులకు పార్టీ పదవులు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. దాంతో కేబినెట్ విస్తరణ, మంత్రి పదవుల పంపిణీ, ఆశావాహుల ఒత్తిళ్లు, నామినేటెడ్ పోస్టుల పంపిణీపై ఇప్పుడు క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుండటంతో ఆశావాహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్పై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకుంటే తాడో పేడో తేల్చుకుంటానని అంటున్నారు. అటు పదవి విషయంలో హైకమాండ్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు ఇప్పుడు కేబినెట్లో చోటు కోసం మరో కొత్త లీడర్ ఎంట్రీ ఇచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా తనకు కేబినెట్ బెర్త్ కావాలని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, పర్యవేక్షణ వైఫల్యాలు ప్రభుత్వ ఇమేజ్పై ప్రభావం చూపిస్తున్నాయి. అటు పార్టీలో అంతర్గత గొడవలు, నాయకుల సమన్వయ లోపం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో అన్న టెన్షన్ పార్టీ పెద్దలను వెంటాడుతోంది. మరోవైపు ఈ వివాదాలకు చెక్ పెట్టడంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫెయిల్ అయ్యారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలకు ఎండు కార్డు వేసేలా పదవుల పంపకాలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తారని చెప్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పార్టీ పెద్దలను కలిశారు. మంత్రి పదవుల భర్తీపై క్లారిటీ తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. అలాగే పార్టీలో వరుస వివాదాలపైన రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో మంత్రులు, సీనియర్లుగా చెప్పుకునే కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో పనిచేసేలా అధిష్టానం ఒక పక్క హెచ్చరిక లేదా షాక్ ట్రీట్మెంట్ ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు అలకబోనిన నేతలకు మళ్లీ ఆశలు చూపి హామీలతో సరిపెట్టి వెనక్కి పంపుతుందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ అధిష్టానం మెత్తబడి హామీలకే పరిమితమైతే ఈ ఆధిపత్య పోరు రాబోయే రోజుల్లో పంచాయతీ, పురపాలక ఎన్నికలపై పడి రచ్చ మరింత ముదిరే ప్రమాదం ఉందనే టాక్ సైతం లేకపోలేదు. అలా కాకుండా క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే తెలంగాణ కాంగ్రెస్ లో నివురు గప్పిన నిప్పు చల్లారే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం ఈ అసమ్మతి మంటల్ని ఆర్పుతుందో లేక మరింత రగిల్చేలా చేతులు కాల్చుకుంటుందో తెలియాలంటే మాత్రం మరో 1-2 రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు వీధిన పడిందా? నువ్వెంత అంటే నువ్వెంత అని బహిరంగంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే వరకు పరిస్థితి వచ్చిందే. నా నియోజకవర్గంలోకి నీ పెత్తనం ఏంటని ఒకరు అంటుంటే మరొకరు మాత్రం నీకు టికెట్ ఇప్పించి గెలిపించింది నేనేనని నాపైనే విమర్శలు చేస్తావా అంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు. ఇలా అధికార పార్టీలో 2 నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుందా?
ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారిందా? పొట్టు పొట్టుగా మారిన అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిట్టుకోవడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయ పార్టీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం రోజు జరిగేవే. అలా అయితేనే రాజకీయం కూడా రసవత్తరంగా ఉంటుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే పార్టీ, అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అందులోనూ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ ఇద్దరు వీధి పోరాటానికి దిగటంతో పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇన్నాళ్లు అంతర్గతంగా కొట్టుకున్న నేతలు ఇప్పుడు రచ్చకెక్కి కత్తులు నూరటం ఆ పార్టీ కేడర్ను కలవరానికి గురిచేస్తుంది. మామూలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్కి మంచి పట్టే ఉంది. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాల్లో ఈ బ్రదర్స్ హవా ఉంటుంది. కానీ ఇప్పుడు అదే బ్రదర్స్కు సవాల్ చేసి రాజకీయ సమాధి చేస్తామని ఏకంగా సొంత పార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా జిల్లా కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం మొదలైంది. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరామర్శల పేరుతో మోత్కూరుకొచ్చారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రావటం పోవటం వరకు బాగానే ఉంది. కానీ అంతకు కొద్ది రోజుల ముందు తుంగతుర్తిలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీస్ కేసులు పెడుతున్నారని, పార్టీలో పదవులు ఇవ్వటం లేదని ఎమ్మెల్యే సామెల్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వివరణ ఇచ్చారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా అదే కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి మధ్యలో మోత్కూరు రాజన్నగూడెం రోడ్డు పనులను పరిశీలించడం, అధికారులతో సమీక్ష చేయడంతో సామెల్కు కోపం తెప్పించిందని అంటున్నారు. మోత్కూరులో కోమటిరెడ్డి బ్రదర్స్ పర్యటనపై తనకు సమాచారం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా సామెల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మెంటల్ ఎక్కిందని, తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఎంత ధైర్యం అంటూ మందుల సామెల్ రెచ్చిపోయారు. 2 కిలోమీటర్ల రోడ్డు కోసం 100 సార్లు నీ ఇంటి చుట్టూ తిరిగితే మంత్రిగా ఎన్నాళ్లు నువ్వేం చేశావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. పనిలో పనిగా రాజగోపాల్ రెడ్డిపై కూడా సామెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ శవాల చాటున రాజకీయం చేస్తారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా అడుగుపెట్టే ధైర్యం మీకెవరిచ్చారంటూ ప్రశ్నలు సంధించారు. ప్రోటోకాల్ పాటించడం తెలీదా అంటూ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టే ముందు మీ సక్కదనం సరిదిద్దుకోవాలని సెటైర్లు వేశారు. నిక్కార్సైన కాంగ్రెస్ గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ సోనియా గాంధీని తిట్టి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు బీజేపీలో చేరింది ఎవరూ మర్చిపోలేదని, అలాంటి నేతల కాంగ్రెస్ గురించి మాట్లాడేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. రిజర్వ్డ్ నియోజకవర్గాలైన తుంగతుర్తి, నకరేకల్ జోలికొస్తే కబడ్దార్ అంటూ సామెల్ హెచ్చరించడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక సామెల్ కామెంట్స్ పై రాజగోపాల్ కూడా ఘాటుగానే స్పందించారు. తుంగతుర్తి టికెట్ కోసం నా ఇంటి చుట్టూ సామెల్ 100 సార్లు తిరిగాడని బాంబు పిలిచారు. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినందుకు తుంగతుర్తి కార్యకర్తలకు క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. నా అనుచరులంతా నీ గెలుపు కోసం డబ్బులు ఖర్చు చేసింది నిజం కాదా సామెల్ అంటూ ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన నేతల కారణంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడతామంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడుతో పాటు తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశానని, అలాంటి తనపై సామెల్ విమర్శలు చేయటం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని రాజగోపాల్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మందుల సామెల్ కామెంట్స్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు చర్చించుకోవటం హాట్ టాపిక్ అవుతుంది.
ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడంతో సొంత జిల్లాకు చెందిన నేతతోనే కౌంటర్ ఇప్పించేందుకు సామెల్ను రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సామెల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా దగ్గర అని ఆయనతో మాట్లాడడం బ్రదర్స్కు ఇష్టం లేదని వ్యాఖ్యానించడం అందుకు ఆశ్చర్యం పోస్తుంది. కావాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇమేజ్ని పడగొట్టేందుకే ఇలా సామెల్తో మాట్లాడిస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ చర్చ అంతా ఏంటని కేడర్ అయోమయానికి గురవుతుంది. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఇప్పుడు బహిరంగం కావడంతో పార్టీ పరువు బజారున పడిందని కార్యకర్తలు మదనం పడుతున్నారట. నల్గొండ జిల్లాలో ఏ ఇద్దరు నేతలకు పొసగడం లేదని, అందులోనూ కోమటిరెడ్డి బ్రదర్స్తో ఎమ్మెల్యేలంతా అంటి ముట్టినట్లు ఉంటున్నారని ప్రచారం సాగుతుంది. ఇందులో నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, జైవీర్ రెడ్డి అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ను పట్టించుకోవటమే మానేశారని ప్రచారము సాగుతుంది. మొత్తం మీద నల్గొండ కాంగ్రెస్లో నేతల మధ్య సఖ్యతే లేకుండా పోయిందని ప్రచారం సాగుతుంది. అయితే నల్గొండ నేతలు చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని ప్రత్యర్థి పార్టీలకు సమాచారం కూడా సొంత పార్టీ నేతలే ఇస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త కాంగ్రెస్ క్యాడర్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా రావడంతో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన ఆసక్తి రేపుతోందా? వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు కాకుండా ఆయన భార్య నారా భువనేశ్వరి పోటీకి దిగుతున్నారా? సీఎం సొంతూరు కుప్పంలో భువనేశ్వరి పర్యటన ఇందులో భాగమేనా? ఇప్పుడు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటనపై రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? మరి భువనేశ్వరి కుప్పం టూర్పై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. వరుసగా 8 సార్లు సీఎం చంద్రబాబును గెలిపించిన గడ్డ. ఇలాంటి గడ్డపై సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2 రోజులుగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. వరుసగా 4 రోజులు ఇక్కడ పర్యటనకు వచ్చిన ఆమె స్థానికంగా ఉన్న 4 మండలాల్లో పర్యటించే ప్రణాళిక వేసుకున్నారు. తొలి రోజు వచ్చి రావడంతోనే ఇటీవల నారా ఫ్యామిలీ దత్తత తీసుకున్న రామకుప్పం మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు. దాంతో వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు బదులుగా నారా భువనేశ్వరి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. గత కొంతకాలంగా కుప్పంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధినేతకు తలనొప్పిగా మారాయి. అందుకే ఇటీవల కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తప్పించారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ల తీరుపై చంద్రబాబు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏకంగా నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారి అని అందరూ చర్చించుకుంటున్నారు. గతంలో కుప్పం నియోజకవర్గంలో పిఎస్ మునిరత్నం చంద్రబాబుకు అత్యంత ఆప్తులుగా ఉండేవారు. కాలక్రమేణా ఆయన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడం, కార్యకర్తలను దూరం పెట్టడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ను తప్పించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు బాధ్యతలు అప్పగించారు. కొత్తలో అంత బాగానే నడిచినా ఇటీవల ఓ సమావేశంలో ఏకంగా బహిరంగ వేదికపైనే పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి గొడవలు వెళ్లడంతో పార్టీ ప్రతిష్ట వీధిన పడిందని పార్టీలో టాక్ అధిష్టానానికి చేరింది. దీంతో దిద్దుబాటు చర్యలు తప్పవని గ్రహించిన చంద్రబాబు కంచర్ల శ్రీకాంత్ను బాధ్యతల నుంచి తప్పించారు. దాంతో కుప్పంలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. దాంతో నారా భువనేశ్వరి క్యాడర్తో మమేకం అవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కుప్పం పర్యటనలో తొలి రోజు శాంతిపురం నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించిన నారా భువనేశ్వరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రామకుప్పం మండలం విజలాపురం జడ్పీ హైస్కూల్ను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. చదువు, మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజలాపురంలో చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా హంద్రినివా ద్వారా కృష్ణా జలాలకు చెరువు నిండిందని రైతులు భువనేశ్వరికి వివరించారు. ఆ తర్వాత 2వ రోజు కుప్పం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం సందర్శించిన నారా భువనేశ్వరి వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2 మహిళలు భువనేశ్వరిని ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా మేడం అని వారు ప్రశ్నించారని తెలుస్తోంది. అంతేకాదు కుప్పం నుంచి పోటీ చేస్తే ఘన విజయం సాధిస్తారని మరికొందరు మహిళలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ చర్చ రాజకీయ దిశగా అడుగులు వేయడం ప్రారంభమైందని గమనించిన భువనేశ్వరి తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని, ఇప్పటికే ఫ్యామిలీలో 2 రాజకీయాల్లో ఉన్నారని, తాను రాలేనని వారితో చెప్పినట్టు టాక్. కానీ ఎక్కడైనా సమస్యలు ఉంటే మాత్రం స్పందిస్తానని చెప్పారట. గతంలో తాను చేసిన పాదయాత్రను ఈ సందర్భంగా భువనేశ్వరి గుర్తు చేసుకున్నారని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడంతో నారా భువనేశ్వరి కుప్పం పర్యటనకు వచ్చారని, అంతే తప్ప ఎన్నికల్లో పోటీ చేసేది లేదని భువనేశ్వరి క్లారిటీ అయితే ఇచ్చారు. కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డ. పవన్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక జిల్లాపై పూర్తిగా పట్టు సాధించారు. అటు జనసేన ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే చాలు వెంటనే ఎంక్వైరీకి ఆదేశిస్తున్నారు. కానీ ఆ జిల్లాలో ఓ ఎమ్మెల్యే మాత్రం పవన్ ఆదేశాలను లైట్ తీసుకుంటున్నారా? జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో దేవుడు కొండను చేర్చి ఉన్న రెవెన్యూ కొండ గుండు కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే తీరు చూసి నియోజకవర్గం ప్రజలు ఇదేంది సామి అంటూ తలలు పట్టుకుంటున్నారా? ఇంతకీ దేవుడికి శటకోపం పెడుతున్న ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం కాపులకు అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పరుపుల సత్యప్రభ ఇక్కడి నుంచే భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు రాజకీయాలతో పెద్దగా పరిచయం లేకపోయినా సొంత సామాజిక వర్గం, భర్త దివంగత రాజా పలుకుబడి, సానుభూతి, అంగబలంతో ఆమె గెలుపు సునాయాసమైందని చెప్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ గెలుపు తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అటు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అందరూ భావించారు. కానీ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కనిపించట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి మాట దేవుడెరుగు. అలా కాకుండా దేవుడి కొండకి ఎసురు పెట్టేలా కొందరు అక్రమార్కులు శటకోపం పెడుతున్నారని ప్రచారం సాగుతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరం శివకేశవుల ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకే పీఠంపై వెలసిన దివ్యక్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలాంటి అన్నవరం కొండకు దెబ్బ పడేలా అక్రమార్కులు గుండు కొట్టేస్తున్నారు. కోట్ల రూపాయల ఖరీదు చేసి గ్రావెల్ తవ్వకపోతున్నారు. ఈ విషయంలో అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా కాకినాడ రూరల్ నుంచి అన్నవరం వరకు సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం అంటూ పెద్ద ఎత్తున అన్నవరంను చేర్చి ఉన్న కొండల్ని తొలిచేసి గ్రావెల్ తీసుకుపోతున్నారు. అలాగే పోలవరం కాలువ నిర్మాణం కోసం అంటూ మరికొంత గ్రావెల్ వెళ్లిపోతుంది. వాస్తవానికి ఈ 2 పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి ఈ పనులు ఉచితంగా చేయడం లేదు. వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్నారు. లాభాల కోసం కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. కానీ వారికి మట్టి అవసరమని, ఈ కొండలు తవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. అయితే అన్నవరం పుణ్యక్షేత్రంకు గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే కొండను చేర్చి తవ్వివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరును నిలదీస్తున్నారు. అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికీ తెలియకుండా కొంతకాలం రహస్యంగా తవ్వారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే సోదరుడి మద్దతుతో పాటు కొందరు రాజకీయ నాయకులు మామూలు తీసుకుని మద్దతివ్వటం, అలాగే ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో రాత్రి పగలు తేడా లేకుండా ఈ కొండలను తవ్వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ కొండల నామరూపాలు లేకుండా పోతున్నాయని, కొండకు గుండు గీస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తుంటే వారిపై దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్కు కొండ అప్పగిస్తే ఎన్ని ఎకరాల్లో ఇచ్చారు, ఎంత మేర తవ్వాలి, వాటికి పర్మిట్లకు ఎంత చెల్లించాడు, పర్మిట్లతోనే టిప్పర్ వెళ్తున్నాయా తదితర నిబంధనలు మైనింగ్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలి. వారు మామూలు తీసుకుంటున్నారని అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా కొండలు తవ్వేస్తే కాకినాడ జిల్లాలో ఇంకా కొండ అన్నది కనిపించదని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
ఇప్పటికీ పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురంలో కొండలన్నీ మాయమయ్యాయి. ఇక మిగిలింది అన్నవరం సత్యదేవుని కోసం ఉన్న కొండలు. వాటిని చేర్చి ఉన్న మరికొన్ని మాత్రమే. ఇవి కూడా తవ్వేస్తే ఇక కొండ ప్రాంతం ఉండదని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అటు పెద్దాపురం గ్రావెల్ తవ్వకాలపై ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేశారు. దీనిపై విచారణ జరుగుతుంది. అయినా పట్టించుకోకుండా సాగరమాల రోడ్డు పేరు చెప్పి ఇలా కొండలు తవ్వేస్తే పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ధార్మిక సంఘాలు అక్కడికి వెళ్లి నిలదీశాయి. వారు ఆందోళన చేసిన 2 రోజులు తవ్వకాలు నిలిపివేశారు. తిరిగి తవ్వకాలు మొదలయ్యాయి. కొండ కోసం కాకపోయినా అన్నవరం సత్యదేవుని కోసం ఆందోళన చేస్తామని ధార్మిక సంఘాల ప్రతినిధులు, హైందవ పరిషత్ ప్రతినిధులు వెల్లడించారు. దీనిపై న్యాయస్థానంలో కేసు వేస్తామన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఎస్ఈ, మైనింగ్ ఎస్ఈ ఇలా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఓ ఎమ్మెల్యే సోదరుడు బహిరంగంగా కాంట్రాక్టు కొండ అప్పగించాడన్నది ఇక్కడి ప్రజల వాదన. దీనిపై అధికారులు స్పందిస్తారా? సీఎం జోక్యం చేసుకుంటారా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న ఈ అవినీతి కొండల భాగోతాన్ని ఆయన ప్రశ్నిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇది వాటిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.